ప్లాన్ చేసుకునేటప్పుడు మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు అని ప్లాన్ చేసుకుంటాం. నా ప్లాన్లో ఎవరున్నారంటే మీరెవరు లేదు. సో టాక్ టు ద పీపుల్ who are not happy, but when I come here, right from the beginning I am always watching the people who are more happier than me in fact. Thank you sir. ముఖ్యంగా అధ్యక్షుడు గారు నన్ను ఇన్వైట్ చేసినటువంటి సూర్య గారు, నన్ను ఇంటర్వ్యూ చేసినటువంటి ఆర్పాటి శ్రీనివాస్ గారు, ఈ రాటరీకి నన్ను పరిచయం చేసినటువంటి అది నా అదృష్టంగా భావిస్తున్నాను. పెద్దలు ఈరోజు ఆదరైనటువంటి వాళ్ళకి నమస్కారం, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు 30 minutes టైం ఇచ్చారు. 7:32 అయింది. బిఫోర్ 8 నేను కంక్లూడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత మనం డిస్కషన్ ఇంటరాక్షన్ ఉంటే సరదాగా మాట్లాడుకోవచ్చు. జే రోసో, జీన్ జాన్సిస్ రోసో 1762లో సోషల్ కాంట్రాక్ట్ అనే బుక్ రాస్తూ దాని ఓపెనింగ్ సెంటెన్స్ ఏంటంటే, మ్యాన్ ఈస్ born free but everywhere he is in chains. స్వేచ్ఛగా ఉంటున్న మానవుడు ప్రతి చోట సంఖ్యలలో ఉన్నాడు. బహుశా 18వ శతాబ్దం తర్వాత ప్రపంచ చరిత్రని మార్చిన వాక్యం తెలియదు అంతవరకు. ప్రజలకు వాళ్ళ హక్కులు ఏంటి, హ్యాపీగా ఎలా ఉండాలి, స్వేచ్ఛగా ఎలా ఉండాలి. తర్వాత నెల్సన్ మండేలా ఆయన 20th centuryలో లాంగ్ ఆఫ్ ఫ్రీడమ్ రాస్తూ ఆయన కూడా అంటారు, when my fellow men are not free, I could not enjoy even my little freedom to run in the fields, freedom to ride my buffalo, freedom to swim in the stream. ఇవి ఇలాంటి చిన్న స్వేచ్ఛ కూడా నేను స్వేచ్ఛగా భావించినప్పుడు, బికాస్ ఐ ఫెలో మెన్ ఆర్ నాట్ ఫ్రీ అని నేను ఫీల్ అయినప్పుడు. సో హ్యాపీనెస్ నా దృష్టిలో నేను చెప్పేది ఏంటంటే, ఇది కోట్ ఎవరు చెప్పింది కాదు, ద క్వెస్ట్ ఫర్ హ్యాపీనెస్ చేంజ్ ద హిస్టరీ ఆఫ్ వరల్డ్. ఈ ప్రపంచం చరిత్ర దశని మార్చింది ఏంటంటే, మనిషి ఆనందంగా ఉండడానికి ఏం చేయాలి అనేటటువంటి అన్వేషణ మాత్రమే ఈ ప్రపంచాన్ని స్థితి తీసుకొచ్చింది. కాబట్టి ఈ అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది. మనం రూసో దగ్గరికి వెళ్ళినట్టయితే మనం అంతా హ్యాపీగా ఉంటాం. We were all happy when we were born, but the chains around us, different types of chains, మనల్ని మన హ్యాపీనెస్ నుంచి దూరం చేసి. కాబట్టి ఆ చైన్ అంటే అన్హ్యాపీనెస్ అనేది, లేదా మన హ్యాపీనెస్ కోల్పోవడం అనేది మనం చేసుకున్నదే తప్ప మనం అన్హ్యాపీగా పుట్టలేదు. ఎవరు మనల్ని అన్హ్యాపీనెస్లో ఉంచలేదు మన అనుమతి లేకుండా. ఐ అండర్స్టోర్ ద సెంటెన్స్ వితౌట్ అవర్ పర్మిషన్. మనల్ని ఎవరు మానసికంగా బాధించలేదు. మహాభారతంలో విదుర నీతిలో విదురుడు చెప్తాడు, ధృతరాష్ట్రుడు విదుర నీతి చెప్తూ, తనువున విరిగిన ఎలుకల ననువున ఉచ్చందవచ్చు, అతి నిష్ఠురతను మనమున నాటిన మాటలు విను వెంది ఉపాయము వెడలునే అధికా. ఒక బాణం పుచ్చుకుంటే ఎలాగోలా తీయొచ్చు, తీయడం చాలా కష్టం కానీ దాన్ని తీయొచ్చు, కానీ మాటలు తీయలేము. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ మాటలు మన శరీరంలో దూరకుండా చూసుకోగలం కదా. బుద్ధ భగవానుడు ఆయన
భిక్షాటన చేసి జీవించేవారు. సాధువులు అంతా అలాగే చేసేవారు కాబట్టి ఒక ఇంటికి వెళ్తే ఒక ఇల్లాలు భిక్ష పట్టుకొచ్చి 6 అడుగులు పొడవు రాజకుమారుడు కదా, శరీరం బలంగా ఉంది, ఏదైనా పని చేసుకొని బతకచ్చు కదా, ఇలా ఇంటింటికి తిరిగి ముష్టెత్తుకోకపోతే అన్నాక పక్కాళ్ళు ఎవరు వచ్చి అదేంటమ్మా అలా అంటున్నావు, ఆయన ఎవరు అనుకుంటున్నాం, తథాగతుడు బుద్ధ భగవానుడు అంటే నన్ను మన్నించండి, భిక్ష తీసుకోండి. మా ఒక ప్రశ్న, మీ భిక్ష నేను తీసుకోకపోతే ఏమవుతుంది? నా భిక్ష నా దగ్గరే ఉంటుంది. సో మీ భిక్షతో పాటు మీరు ఇంతకుముందు తిట్లు కూడా నేను తీసుకోవడం లేదు, మీ దగ్గరే ఉంచుకోండి. సో ఎందుకు చెప్తున్నానంటే ఇతరులు మనల్ని హర్ట్ చేయడం కూడా మనం బాధపడడానికి, మన అన్హ్యాపీనెస్కి ఒక కారణం. సో నో మ్యాన్ కెన్ హర్ట్ యూ వితౌట్ యువర్ పర్మిషన్. మీరు పెర్మిట్ చేస్తే తప్ప ఇతరులను హర్ట్ చేయలేదు. సో వీ షుడ్ అలో anyone to hurt us. We should not permit anyone to hurt us. ఆ రకమైనటువంటి స్థిత ప్రజ్ఞత మనిషిలో ఉంటే కనుక సో వీ కెన్ ఆల్వేస్ బీ హ్యాపీ, రైట్? మనకు అందరికీ తెలుసు అయినప్పటికీ ఇంట్రడక్షన్తో మనం టాపిక్లో అసలు మనిషి కొంతమంది చాలా హ్యాపీగా ఉంటారు. నాకు చాలా అసూయగా ఉంటుంది మా అబ్బాయి గారిని చూస్తే. ఆల్వేస్ హ్యాపీ, ఆల్వేస్ చీర్ఫుల్, ఆల్వేస్ ఎనర్జెటిక్. ఏంటి? వాట్ ఈస్ ద సీక్రెట్? కొంతమంది అన్నీ ఉంటాయి పాపం, వాళ్ళకి ఏ లోటు ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, కానీ ఇది గాలిగా ఉంటుంది. దీనికి కారణం వాళ్ళ యాటిట్యూడ్ కూడా అయి ఉండొచ్చు, కానీ మన బాడీలో హార్మోన్స్ కూడా కొంతవరకు దానికి కారణం ఉంది. మనకు తెలుసు హ్యాపీ హార్మోన్స్ 4, వాటిని గుర్తుపెట్టుకోవడానికి మీరు ఎవరికైనా చెప్పడానికి DOES దస్ అనే పదం గుర్తుపెట్టుకుంటే 4 హ్యాపీ హార్మోన్స్ వచ్చేస్తాయి. డోపమైన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్ అండ్ సెరటోనిన్. ఈ హ్యాపీ హార్మోన్స్ ముఖ్యంగా ఆక్సిటోసిన్ చాలా అద్భుతమైనటువంటి హార్మోన్. ఎలా వస్తుంది అంటే ఈ హార్మోను మనం అందరం ఒకళ్ళనొకళ్ళు సోషల్ కాంటాక్ట్ ద్వారా, రోజు మాట్లాడటం ద్వారా, ఇతరులతో మాట్లాడటం, కనెక్ట్ అవ్వడం ద్వారా వస్తుంది. బిడ్డ పుట్టినప్పుడు తల్లిలో ఆ హార్మోన్ స్రవించి తర్వాత బిడ్డకి పాలు ఇవ్వడానికి కూడా ఈ హార్మోన్ కారణం. సో తల్లులు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అంటే ఏం చేయాలి? మనం చెప్పాల్సింది వాళ్ళకి బిడ్డకి తప్పనిసరిగా తల్లి పాలు తాగించాలి అని మనం చెప్పాల్సినటువంటి అవసరం. ఇది బిడ్డకి మాత్రమే కాదు, బిడ్డ యొక్క ఇమ్యూనిటీ డెవలప్మెంట్ మాత్రమే కాదు, తల్లి ఆరోగ్యానికి, తల్లి ఆనందానికి కూడా అవసరం. సో మిగతా హార్మోన్స్ ప్రధానంగా చాలా తక్కువ ఖర్చుతో చాలా హ్యాపీగా వర్క్ చేస్తూ మనం సంపాదించుకోవచ్చు. అందులో డోపమైన్ కానీ లేకపోతే సెరటోనిన్ కానీ ఇవి ఎక్సర్సైజ్ ద్వారా మనం ఈ హార్మోన్స్ని మన శరీరం ప్రొడ్యూస్ చేస్తుంది. మెడిసిన్స్ ద్వారా ఈ హార్మోన్స్ శరీరానికి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదండి. చాలా చక్కగా ఈ హార్మోన్స్ మనం శరీరంలో ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. సో వాకింగ్ వెళ్తాం ఉదయమే, వాకింగ్ వెళ్ళిన తర్వాత నడకతో పాటుగా ఫ్రెండ్స్ కలుస్తాం, మాట్లాడతాము. ఆ రోజు మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు గమనించాలి, అర్లీ మార్నింగ్ లేచి కాలకృత్యాలు తీసుకొని బయటికి వెళ్ళి ఒక గ్రీన్ పార్క్లోనో గ్రీన్ అట్మాస్ఫియర్లోనో వాకింగ్ చేసి వచ్చిన తర్వాత, ఫ్రెండ్స్ని కలిసి వచ్చిన తర్వాత, మాట్లాడిన తర్వాత ఆ రోజు డే ఎలా ఉంటుంది? అలా వెళ్ళని రోజు డే లేట్గా లేచాము, లేట్గా నిద్రపోయాము, లేట్గా లేచాము, ఆ రోజు డే ఎలా ఉంటుంది అని మనం చెక్ చేసుకుంటే కనుక ఎంత చక్కగా మనం ఈ హ్యాపీ హార్మోన్స్ సంపాదించవచ్చు అనేది తెలుస్తుంది. సో
ఈ హార్మోన్స్ డిఫరెంట్ హార్మోన్స్ మన బాడీలో ఏం చేస్తాయి అనేది డోపమైన్ రివార్డ్ హార్మోన్ కూడా. రివార్డ్ హార్మోన్ అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ చేసే పిల్లాడు ఒక ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాడు, చాలా కష్టపడ్డాడు, సొంతంగా సాల్వ్ చేశాడు, ఆన్సర్ వచ్చింది, చెక్ చేసుకున్నాడు, ఆన్సర్ సరిపోయింది, టాలీ అయింది, ఒక రకమైన హ్యాపీనెస్ వస్తుంది, డోపమైన్ ప్రొడ్యూస్ అయింది కదా. ఇది కేవలం ఎక్సర్సైజ్ ద్వారానే మనకు వస్తుంది. ఎక్సర్సైజ్ గురించి చెప్పాను. ఎండార్ఫిన్స్, ఇది ఫీల్ గుడ్ హార్మోన్. ఈ హార్మోన్ మన బాడీలో స్రవిస్తే కనుక మనకు అంతా హ్యాపీగా కనిపిస్తుంది. ప్రపంచం అంతా చుట్టూ ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా కనిపిస్తూ ఉంటుంది. మీరు కూడా ఫీల్ అయ్యి ఉంటారు. ఒక్కొక్క రోజు సడన్